రెండవ అధ్యాయంలో 12వ వచనాన్ని చూసాము, 13వ వచనాన్ని చూసాము. ఇప్పుడు 14వ వచనాన్ని మనం నేర్చుకుందాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. దయచేసి ఎవరైనా చదివి సహాయం చేయండి. చాలక దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. 14వ వచనంలో ఏం చూస్తున్నామంటే, ఆ లేఖలో పెర్గమం అనే సంఘానికి మరి యోహాను భక్తుడు రాస్తూ అంటున్నాడు యేసయ్య మాటలు. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసినదని యేసయ్య అంటున్నాడు. ఆ తప్పిదాలు ఏంటనంటే, ఈ సంఘాన్ని నేను ప్రతి సంఘానికి 2 క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. మొదటిది, ఆ సంఘంలో ఉండే మంచి గుణగణాలు యేసయ్య చెప్తున్నాడు. చెప్పిన తర్వాత మంచి చెప్పి ఆ తర్వాత ఆ సంఘంలో ఉండే ఆ చెడ్డ గుణాలు కూడా ఆయన పైకి తీసి ఆయన చూపిస్తూ, ఇవి మీరు సరి చేసుకోవాలి, ఇవి మీ సంఘాల్లో నుంచి వెళ్ళిపోవాలి, మీ సంఘం ఈ విషయంలో స్వపరీక్ష చేసుకొని మారు మనసు పొందాలని ఆయన ఆశపడుతూ ఆయన చెప్తూ వచ్చాడు. ఇప్పటి వరకు మనం చూసుకున్న ఎఫెసు సంఘంలో, స్మిర్నా సంఘంలో, ఇప్పుడు మనం చదువుతున్న పెర్గమం అనే సంఘంలో కూడా మంచి గుణగణాలని మనం చూసాం 12-13వ వచనంలో. అయితే 14వ వచనానికి వచ్చేసరికి ఆ సంఘంలో కొన్ని తప్పిదాలు ఉన్నాయంట. ఆ తప్పిదాలను ఆయన పైనికి తీసుకొచ్చి ఆయన నేరారోపణ చేస్తున్నాడు. ఏంటి ఆ నేరారోపణ? ఆ సంఘంలో ఉండేవి ఏంటి ఒకసారి చూద్దాం. అవేవనగా, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలీయులకు ఉరి ఒడ్డమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించు వారు నీలో ఉన్నారు. సంఘమా, దైవ సమాజమా, సంఘాల్లో నేటి దినాల్లో ఉండే పరిస్థితులు కూడా ఇవే. పెర్గమం అనే సంఘంలో ఒక బోధ నడుస్తుందంట. దేవుడు అంటున్నాడు, నేను ఒక తప్పిదాన్ని సంఘం మీద మోపుతున్నాను. ఆ తప్పిదం ఏంటంటే, మీ సంఘంలో జారత్వం ఉంది, వ్యభిచారం ఉంది, అలాగే విగ్రహాలకు అర్పించిన వాటిని తినమని నేర్పించే బోధకులు కూడా మీ లోపల ఉన్నారు. బిలాము ఒక బోధ చేశాడు. బాలాకు ఇస్తున్న ఆ ధనాన్ని ఆశించి ఇశ్రాయేలీయుల్ని శపించడానికి బయలుదేరాడు. అయితే అతనికి అర్థమైపోయింది, శపిస్తే పనులు అయ్యేటట్లు లేవు కాబట్టి మోయాబు స్త్రీలను, అందమైన స్త్రీలను తీసుకొని వచ్చి ఇశ్రాయేలు పాలెంలోనికి పంపించి, ఇశ్రాయేలు ప్రజల్లో ఈ మగవాళ్ళందరూ కూడా మోయాబు స్త్రీలను మోహించి ఏం చేశారండి? పాపం చేశారు. అప్పుడు తెగులు వాళ్ళ మీదకి వచ్చింది. అపవాది కూడా ఏం చేస్తాడంటే, ఒక సమాజాన్ని, ఒక దేవుని సమాజాన్ని పాడు చేయడానికి వాడికి ఎన్నో ప్రయత్నాలు ఉంటాయి. కానీ ఆ ప్రయత్నాలన్నింటినీ పక్కన పెట్టుకొని, ప్రతి మనిషికి ఒక బలహీనత ఉంటుంది. ఆ బలహీనతను పట్టుకొని, ఆ బలహీనతని వాడుకొని ఏం చేస్తాడంటే, ఆ ఒక సమాజాన్ని వాడు పాడు చేస్తాడు. దేవుడు అంటున్నాడు, ఈరోజు ఎత్తి చూపిస్తున్నాడు, నీలో ఉండే జారత్వమును, వ్యభిచారమును, విగ్రహాలకు అర్పించిన వాటిని తినే ఈ అలవాట్లను దయచేసి నువ్వు ఏం చేయాలంట, నీవు మానుకోవాలి, అటువంటివి నీలో ఉన్నాయి అని చెప్పేసి ఆయన ప్రకటిస్తూ బోధిస్తున్నాడు. ఈరోజు మనం వింటున్న బోధనలు కూడా, పూజ చేసిన వాటిని తినొచ్చు, తినొచ్చు, అవి తిన్నా మనకి ఏమి కావని చెప్పేసిన బోధలు కూడా మనము వింటున్నాం. ప్రార్థన చేసుకుంటే అన్ని పరిశుద్ధమే అని చెప్పేసి ఆ మాటల్ని కూడా మనం వింటున్నాం. మన విశ్వాస పరిమాణం ఎలాగుందో ఒకసారి ఆలోచించాలి. బైబిల్ చాలా సూటిగా చెప్తుంది. అపోస్తలుల కార్యంలో బాప్తిసం ఇవ్వడానికి చాలా రూల్స్ ఉన్నాయి, రక్షణ పొందడానికి చాలా రూల్స్ ఉన్నాయని కొంతమంది అన్యజనులను ఆపుతా ఉన్నారు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడికి ఒక మాట తోచిందంటే, ఏంటి ఆ మాటనంటే, అన్యజనుల్లో నుంచి దేవుని వైపుకి వస్తున్న వాళ్ళ మీద మీరు ఎక్కువ భారాలు మీరు మోపొద్దండి. అయితే కొన్ని రూల్స్ని పెట్టాడు. అవేంటంటే, గొంతు పిసికి చంపిన దాని రక్తాన్ని తినకూడదు, విగ్రహాలకు అర్పించిన వాటిని తినద్దు, విగ్రహారాధన చేయొద్దు, ఈ అవశ్యమైన వాటికంటే ఎక్కువ భారాలు వాళ్ళ మీద మోపద్దు, రక్షణకు ఆటంకం ఏమి కూడా లేదు అని అపోస్తలుల కార్యంలో ఉంటుంది ఆ మాట. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి రక్షించబడడానికి వచ్చే వాళ్ళని నువ్వు ఆటంకపరచదు, అవశ్యమైన వాటికంటే ఎక్కువ భారాలు వాళ్ళ మీద పెట్టదు. కొన్ని సంఘాల్లో ఏముంటాయి, రక్షణ పొందాలంటే కొన్ని చోట్ల ఫీజు కట్టాలి, కొంతమంది దగ్గర మెంబర్షిప్ తీసుకోవాలి, రక్షణ ఇవ్వాలంటే మెంబర్షిప్ కట్టాలి, ఫీజులు కట్టాలి, డొనేషన్స్ కట్టాలి. కొన్ని చోట్ల చూస్తే 7 మెట్ల ఆరాధన, ఏంటివో ఉంటాయి. ఒక్కొక్క చోట్ల ఒక్కొక్క రూల్స్ ఉంటాయి. వాస్తవంగా దేవునికి కావాల్సింది వాళ్ళ హృదయం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక్కడ చూస్తే, విగ్రహాలకు బలి ఇచ్చిన వాటిని తినట్లు, జారత్వం చేయనట్లును ఇశ్రాయేలీయులకు ఉరి ఒడ్డమని బాలాకునకు నేర్పిన బిలాము బోధన అనుసరించు వాళ్ళు నీలో
ఉన్నారు అంటున్నారు. అంటే దానికి అర్థం ఏంటంటే, ఇందాక నేను చెప్పాను, ఇశ్రాయేలీయుల్ని పాడు చేయాలంటే డైరెక్ట్గా మనం పాడు చేయలేము. మనం శపిస్తే వాళ్ళు శపించబడరు. మనం ఎన్ని రకాలుగా వారి మీద మనం వ్యతిరేకంగా ఏది చేసినా కూడా వాళ్ళ మీద అవి వర్ధిల్లవు. కాబట్టి మనం ఏం చేస్తాము, అందమైన మోయాబు స్త్రీలను తీసుకుని వచ్చి ఇశ్రాయేలీయుల పాలెంలోనికి పంపిస్తాం. ఆ మోయాబు స్త్రీలను చూసి, వారి అందాన్ని చూసి ఇశ్రాయేలీయులందరూ కూడా మోహించి వాళ్ళతో పాపం చేస్తే ఆటోమేటిక్గా ఏమైపోతుందండి, అన్య స్త్రీలతో వ్యభిచరించినందుకు దేవుని యొక్క ఉగ్రత వాళ్ళ మీదకి వస్తుంది. కాబట్టి అపవాది ఏం చేస్తాడంటే, నీ కంటికి రమ్యమైంది ఏదో, నువ్వు దేనికి పడిపోతావో, ఏది చేస్తే నీలో పాపం వస్తుందో, నువ్వు పాపానికి ఎంత ఈజీగా పడిపోతావు, అటువంటి నీ బలహీనతలన్నింటినీ తీసుకొని వచ్చి అది నీ ముందు ఉంచుతాడు. ఆ బలహీనతలకి నువ్వు ఏమైపోతావు అంటే, నువ్వు లోబడిపోయి, ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది, ల్యూరింగ్ అంటారు, LURING. ల్యూరింగ్ అంటే ఏంటంటే, మన కంటికి ఇంపైన వాటిని తీసుకొని వచ్చి శోధిస్తాడంట అపవాది. అప్పుడు శోధించినప్పుడు ఏమైపోతామంటే, దాంట్లో మనం పడిపోయి ఆ పాపంలో నుంచి మనం బయటికి రాలేము. కాబట్టి సాయంత్రకాల సమయంలో దేవుని వాక్యం వింటున్న దేవుని సంగమా, మన సంఘాల్లో కనుక అటువంటి బలహీనతలు ఏదైనా ఉంటే యేసు నామంలో అవి తొలగిపోవునుగాక. జారత్వం కానీ, విగ్రహారాధన కానీ, విగ్రహాలకు అర్పించిన వాటిని తినటం కానీ, ఇక్కడ చూసినట్లయితే మనం చూస్తున్నాం, చూడండి, జారత్వం చేయనట్లు కూడా, ఇవన్నీ కూడా ఈ అలవాట్లు ఏం చేయాలంటే మనలో నుంచి బయటికి వెళ్ళిపోవాలి. ఒకవేళ ఎవరైనా అటువంటి బలహీనతలతో బాధపడుతుంటే, ఒకవేళ వారు ఆశపడుతుంటే, నిశ్చయముగా నా దేవుడు వాటిని దూరపరచునుగాక. కొంతమంది దాంట్లో నుంచి బయటికి రావాలనుకుంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క బానిసత్వం ఉంటుంది. యవనస్తులు కనుక మనం చూసినట్లయితే ఇవాళ రేపట్లో కొంతమంది భయంకరమైన చెడు సినిమాలకు అలవాటు పడిపోయి అవి చూడొద్దని అనుకుంటారు, కానీ బయటకు వాళ్ళు రాలేరు. ఎందుకంటే ఒకటి తర్వాత ఒకటి వాళ్ళు ఏం చేపిస్తుంటుంది, ప్రేరేపిస్తుంటుంది. ఒక ఊబిలాగా అది లోపలికి మెత్తగా దిగుతుంటాడు, కానీ గొంతు దగ్గరకు వచ్చేంత వరకు వానికి అర్థం కాదు. అది పాదాల దగ్గర ఉంటాడు, మోకాల దగ్గరకు వస్తాడు, తొడల దగ్గర అర్థం కాదు, ఇంకేం కాదులే బయట పడిపోతాను అని అనుకుంటా ఉంటాడు. పీకల్లోతుకు దిగిపోయిన తర్వాత వాని చేతుల్లో ఇంకేమీ ఉండదు. వాడు బయటపడాలన్న ఆశను కూడా అపవాది ఏం చేస్తాడు, మనోనేత్రాలకు గుడ్డితనం కలిగజేసి వాడిని మోసం చేసి ఆ ఊబిలోకి తింపి వాళ్ళని ఏం చేస్తాడంటే నాశనం చేస్తాడు. పెర్గమం అనే సంఘానికి ఎంత మంచి పేరు ఉందండి. పొద్దున్న మనం చూసాం, సాతాను సింహాసనం వేసుకొని కూర్చున్న స్థలంలో దేవుడిచ్చిన దాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే గట్టిగా, వాడికి అర్థమైపోయింది, ఈ సంఘాన్ని పాడు చేయాలంటే శరీర సంబంధమైన శ్రమల్ని తీసుకొని వస్తే ఈ సంఘము పడిపోదు. వీళ్ళని కొట్టిన, గుండాల్ని పంపించిన, అన్యాయంగా కేసుల్ని బనాయించిన, వీళ్ళ మీదకి మనం ఏం చేసినా ఈ సంఘం మనకు పడిపోదు. కాబట్టి ఏం చేద్దాం, జారత్వాన్ని తీసుకొని వచ్చాడు, విగ్రహాలకు బలి ఇచ్చిన వాటిని తీసుకొని వచ్చాడు. తర్వాత మనం చూస్తున్నాం, వ్యభిచరించే ఆ కార్యక్రమాల్ని తీసుకొని వచ్చాడు. తర్వాత చూస్తే బాలాకునకు నేర్పిన బిలాము బోధ, తప్పుడు బోధలు, దేవునికి అసహ్యమైన బోధల చేత సంఘంలోనికి అపవాది ప్రవేశించాడు. వచ్చిన వ్యక్తినైనా మనం గద్దించి పంపచ్చు, కానీ బోధను మనము గద్దించలేము. ఒక్కొక్కసారి ఇదేమో దేవుడు మాట్లాడుతున్నాడేమో అని కొన్ని బోధలకు కూడా మనం దేవుడే చెప్తున్నాడని మనము ప్రతిదానికి తలలూపుతుంటాం. కానీ మనం ఒక విషయం నేర్చుకోవాలి, ప్రతిదానిని పరిశోధించి ఏది సరైనదో ఏది సరైనదో కాదో మనము తెలుసుకోవాలి. అటువంటి వివేచన కలిగిన జ్ఞానము నా దేవుడు మనకు దయచేయునుగాక. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఒక మాట మనం చూద్దామండి. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 8వ వచనాన్ని దయచేసి చదవండి. వ్యభిచరించినందున ఒక దినముననే 23,000 మంది కూలిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను ఇందాక చెప్పింది, మోయాబు స్త్రీలను మోహించినందుకు ఒక్కరోజు ఎంతమంది కూలిపోయినారండి? 23,000 మంది తెగులు చేత ఏమైపోయినారంట? కూలిపోయినారంట. ఈరోజు దేవుని వాక్యం చెప్తుంది, మనము వారి వలె ఏం చేయకూడదంట? వ్యభిచరింపక ఉండాలి అని దేవుని వాక్యం చెప్తుంది. అవి ఛాయగా ఉన్నాయి, ఆల్రెడీ అవి జరిగిపోయినవి రాసి ఉంచాడు ప్రభు. ఇదిగో తప్పులు ఇలాగ జరిగిపోయాయి. దేవుడు బైబిల్లో చాలామంది అంటాడు, ఇలాగున్నాయి కదా, వాడు వ్యభిచరించాడు కదా, వీళ్ళు పాపం చేశారు కదా, తండ్రి కూతురుతో, కూతురు తండ్రితో, ఈ పాపాలన్నీ బైబిల్ చెప్తుంది కదా. అంటే తప్పు చేసింది అక్కడ మానవుడు, కానీ దేవుడు కాదు. ఆ మనిషి చేసిన తప్పులను ఆయన రాయించి, ఇదిగో ఈ తప్పుల్లో మీరు పడిపోకూడదని చెప్పేసిన అనుభవపూర్వకమైన జ్ఞానాన్ని దేవుడు మనకు దయచేశాడు. ఆ విషయాలన్నింటినీ గమనించుకొని వారు పడిపోయినట్టు మీరు
పడిపోవద్దండి, వ్యభిచరించొద్దండి అని చెప్పేసి దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది. దేవుడు ఆత్మ ఖడ్గం అనే వాక్యం అనే జ్ఞానాన్ని సంఘానికి దయచేసి ఇలాగ అపవాది ఒడ్డిన వలల్లో నుంచి మనల్ని బయటికి నడిపించునుగాక. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. యవనస్తులు పాడైపోవటానికి కారణం చాలా సులువైన మార్గాలు అపవాది దగ్గర ఉన్నాయి. ఎంత వాడి కష్టపడాల్సిన అక్కర్లేదు, బోధలు అక్కర్లేదు, విశ్వాసం దగ్గర నుంచి కష్టాలు అక్కర్లేదు. చాలా సులువైన మార్గాలు అపవాది దగ్గర ఉన్నాయి. వాళ్ళు దాంట్లో పడిపోకూడదంటే ఉదయకాల సమయంలో మనం నేర్చుకున్నాం. మన చేతులు ఏముండాలంట? ఆత్మ ఖడ్గం అనేటువంటి దేవుని వాక్యము ఉండాలి. వాక్యం ఉంటేనే కదా నీ జీవితం కట్టబడుతుంది. వాక్యం ఉంటేనే కదా నీ జీవితానికి ఒక సార్థకత. వాక్యం ఉంటేనే కదా నువ్వు అపవాదితో పోరాడగలుగుతావు. వాక్యం ఉంటేనే కదా అపవాదిని నువ్వు ఎదిరించగలుగుతావు. సాతాను సింహాసనం వేసుకొని కూర్చున్నాడంటే వాడు ఎక్కడో ఆకాశంలో లేడు, ఈ భూమి మీదనే వాడు ఉన్నాడు. యేసుప్రభు వారు అంటారు, నా సమయం అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నాను, కానీ అపవాది ఇక్కడ మీ మధ్యలో వాడు ఉన్నాడు, వాడు సంచరిస్తున్నాడు. వాడు ఏం చేస్తాడంట? గర్జించు సింహం వల్ల ఎప్పుడెప్పుడు మృంగుదామా, దేవుని పిల్లల్ని ఎప్పుడెప్పుడు మింగుదామా అని వాడు ఏం చేస్తాడంట? గర్జించు సింహం వలె వాడు ఎదురు చూస్తున్నాడంట. వాడిని జయించాలంటే ఆత్మ ఖడ్గం అనేటువంటి దేవుని వాక్యము మన చేతికి దేవుడు ధరింపచేయునుగాక. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. చూడండి, ఇందాక మనం చూసినట్లుగా విగ్రహారాధన చాలామంది చూడండి, కొంతమంది ఏం చేస్తారంటే యేసయ్య ఫోటోల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తుంటారు. కొంతమంది విచిత్రంగా క్యాలెండర్ని మొక్కుతూ ఉంటారు. నేను చూశాను, కొంతమంది క్యాలెండర్ని కూడా పోయి మొక్కుతూ ఉంటారు. అది కూడా విగ్రహారాధన. కొంతమంది వేరే వాళ్ళు తీసుకుపోయారు కొన్ని విగ్రహాలకు మొక్కుతూ ఉంటారు. అది యేసు ప్రభు విగ్రహమైనా కూడా అది విగ్రహారాధనే. దేవునికి సమమైన రూపం ఏది లేదు, ఆయన ఎవరు చూసి ఉండలేదు. దేవుడు అంటాడు, భూమి మీదే కానీ ఆకాశం కింద కానీ, భూమి క్రిందైనా పైనైనా ఆకాశం క్రిందైనా నీళ్ళల్లో అయినా నీళ్ళ పైన అయినా ఎక్కడైనా అనుకునే ఏది కూడా ఆయనకు సరితూగదు. ఏ రూపంను కూడా మనం చేసుకొని దానికి సాగిల పడకూడదని స్పష్టంగా దేవుని వాక్యం చెప్తుంది. యేసుప్రభు బొమ్మలు ఎన్నున్నా కూడా అవన్నీ ఊహా చిత్రాలు, కానీ యేసుప్రభు వారి బొమ్మలు అవి కావు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఊహించుకునే ఆర్టిస్టులు వాళ్ళకుండే శక్తిలో వాళ్ళ పరిధిలో వాళ్ళు గీసుకున్నారు, కానీ దేవుణ్ణి ఆయన రూపం ఎలాగుందంటే మోషేనే ఆయన్ని చూడలేకపోయాడంట. నువ్వు నన్ను చూడలేవు నాయన, దయచేసి ఆ బండ సందులో నువ్వు ఉండు అని చెప్పి దేవుడు అలాగ నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే వీపు భాగాన్ని చూశాడంట. ఆ వీపుని చూసినప్పుడు ఆయన తట్టుకోలేకపోయినాడు. ఆ చూసినప్పుడు దేవుని కాంతి ఆయన మీదకి వచ్చినప్పుడు ఆయన ముఖంలో నుంచి కాంతి వెదజల్లబడింది. ఇశ్రాయేలీయుల పాలెంలో అందరూ చూస్తూ మోషే ముఖం ఎలాగ మెరిసిపోతుందో చూడని వాళ్ళు అక్కడ ఆ రోజు చూస్తున్నారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని సంగమా, ఈ 14వ వచనంలో ఇందాక చదువుకున్నాం ప్రకటన గ్రంథంలో, వ్యభిచారము, జారత్వము, అలాగే కొన్ని తప్పుడు బోధల్ని ఒకవేళ మనం గనక అనుసరిస్తున్నట్లయితే ప్రభువా వాటి నుంచి నన్ను బయటికి తీసుకొని రాని ప్రార్థన చేసే సంఘంగా ఈ సంఘాలని దేవుడు నిలబెట్టునుగాక. నేను ఉదయకాల సమయంలో చెప్పాను, అనేకమైన ఉపదేశాలు వస్తాయి, అనేకమైన బోధలు వస్తాయి, అనేకమైనటువంటి కట్టుబాట్లు వస్తాయి. కానీ అపోస్తుల బోధలో పెరుగుతున్నటువంటి మనము ఏ బోధ అయితే, ఏ ఉపదేశం అయితే దేవుడు మనకు అనుగ్రహించాడో ఆ ఉపదేశాన్ని విడిచిపెట్టకుండా మనము ఆ ఉపదేశాన్ని గట్టిగా పట్టుకోవాలంట. పెర్గమం అనే సంఘం ఏం చేసిందండి? ప్రకటన గ్రంథంలో మీకు ఇచ్చిన దానిని మీరు గట్టిగా పట్టుకున్నారు. విపత్కరమైన పరిస్థితుల్లో కూడా నేను మీకు ఇచ్చిన వాటిని మీరు గట్టిగా పట్టుకున్నారని చెప్పేసి దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాటను కనుక మనం చూసినట్లయితే, ఒక మంచి మాటని ఇంకొక మాటను మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి యూదా పత్రిక 1వ అధ్యాయం, ప్రకటన పక్కనే ఉంటుందండి. యూదా పత్రిక 1వ అధ్యాయము 11వ వచనాన్ని దయచేసి చదవండి. నడిచిన మార్గమున నడిచిరి, బహుమానము పొందవలనని బిలాము నడిచిన త్రప్పు త్రోవలో ఆతరముగా పరుగెత్తిరి, కోరాహు చేసినట్టు తిరస్కారము చేసి నశించిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యూను నడిచిన మార్గమున నడిచిరి అని చెప్పేసి దేవుని వాక్యం చెప్తుంది. బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పుడు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి, కోరాహు చేసిన తిరస్కారము చేసి వారు నశించిపోయారు. 3 వ్యక్తుల్ని ఇక్కడ యూదా పత్రికలో యూదా భక్తుడు రాస్తుంటాడు. కొంతమందికి శ్రమ అంట, అంత్య దినాల్లో కొంతమందికి శ్రమ. ఆ శ్రమ ఎందుకని అంటే కయ్యూను నడిచిన మార్గంలో వాళ్ళు నడిచారు. కయ్యూనులో మనం ఏం చూస్తాం? తన తమ్ముడైన హేబేలు అర్పించిన అర్పణలు దేవుడికి ఇష్టమైనప్పుడు, దేవుడు అతన్ని ప్రార్థనను అంగీకరించినప్పుడు, అతని బలులను అంగీకరించినప్పుడు ఈ సహోదరుని మీద అతనికి ఏం కలిగిందండి?
ద్వేషం కలిగింది. ద్వేషం కలిగి పట్టరాని కోపంతో దేవుడు ఇతని ప్రార్థనలు ఎందుకు వింటున్నాడు, ఇతని పక్షముని ఎందుకున్నాడు, అతడిచ్చిన బలుల్ని దేవుడు ఎందుకు అంగీకరించాడు, నాలో ఏం తక్కువ ఉందని చెప్పేసి ఆలోచన చేసి ఆ ద్వేషాన్ని, ఆ కోపాన్ని, ఆ ఉక్రోషాన్ని అంతటిని కూడా కలగలుపుకొని తన సహోదరుని ఏం చేశాడండి, హతమార్చి పాతి పెట్టాడు. దేవుడు వచ్చి అడుగుతున్నప్పుడు నా తమ్ముడికి నేను ఏమైనా వాచ్మెన్ అని చెప్పేసి దేవునితోనే ఎదురాడి మాట్లాడుతున్నాడు. కొంతమంది చాలామంది తప్పులు చేస్తారు, దేవుడు వచ్చి మాట్లాడినప్పుడు దేవునికి ఎదురు చెప్తారు. దేవునికి మించింది ఏది లేదు. అర్థం చేసుకుందాం, దేవుని వాక్యానికి మనం లోబడదాం గాక. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఒక మనుష్యుడిగా నేనేం చేయలేకపోవచ్చు, విశ్వాసులుగా మీరేం చేయలేకపోవచ్చు. చూస్తున్న దేవుడు మాత్రం వాని క్రియలు చొప్పున వానికి ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కయ్యూని ఏం చేస్తాడంటే ద్వేషం. సంఘంలో ద్వేషం ఉండద్దు. ఒక బ్రదరో ఒక సిస్టరో వాళ్ళు చక్కగా దేవునిలో ఎదుగుతున్నప్పుడు వాళ్ళ మీద ద్వేషపడిపోకూడదు. కయ్యూను నరిచిన మార్గంలో మనము పోతాం, ఎటు కాకుండా పోతాం. దేవుడు అతన్ని విసర్జించేస్తే దేశ దిమ్మరిగా, ఇక్కడ చూడండి, ఊరిలో చోటు లేదు, దేవునిలో కూడా అతనికి దేశ దిమ్మరైపోయి తిక్కోళ్ళలాగా తిరుగుతున్నాడు బయట. అలాంటి శాపాలు మన కుటుంబాల మీదకి వద్దు. రెండో వాడిని మనం చూస్తున్నాం. ఇంకొక ఆయన ఏం చేస్తున్నాడంటండి, బిలాము బహుమానం కోసం ఏం చేస్తారంట, ఆతురపడి త్రోవ తప్పిపోయి పరిగెత్తాడంట. కొంతమందికి ఆతృత, ఏదైనా లభిస్తుందంటే కొంతమందికి అదే ఆశ. ఏదైనా ఒకటి లాభం కలుగుతుందనంటే ఇంకా దేవుణ్ణి ఎంతవరకైనా వాడుకుంటారు, ఎంతైనా తాకట్టు పెడతారు. వాళ్ళ పరపతి జరగాలి, వాళ్ళు అనుకునేవి జరగాలి, వాళ్ళ కోరికలు దేవుణ్ణి అడ్డం పెట్టుకొని జరిగించుకుంటూ ఉంటారు. ఆతురు పడద్దండి. మీరు గనక బహుమానం కోసం గనక ఆశపడి దేవుణ్ణి మీరు తాకట్టు పెడితే మీరు త్రోవ తప్పిపోతారు. మరలా దేవుడు మిమ్మల్ని ఏమాత్రం కూడా ఉపేక్షించడు. ఆ రోజు గాడిద మాట్లాడుతుంది బిలాముతో, నీ మార్గాన్ని నువ్వు సరి చేసుకో. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని వాక్యం కూడా ఈరోజు మనతో మాట్లాడుతూ వస్తుంది. బహుమానం కోసం, బహుమానం పొందాలని కొంతమంది ఏదైనా వస్తుందంటేనే భక్తి చేస్తారు, రాకపోతే దేవుణ్ణి విసర్జిస్తారు. త్రోవ తప్పిపోద్దండి. ఈ లోకంలో మనం ఎక్కువ కాలం గడపము. మనం ఇక్కడ పరదేశులము, యాత్రికులము. మన శాశ్వత నివాస స్థలము అక్కడుంది. ఆ బహుమానం కోసం పరిగెత్తాలి, కానీ భూమి మీద బహుమానాల కోసం మనము పరిగెత్తకుండా ఉందుముగాక. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. పొద్దున నేను చెప్పాను, ఈ సంఘానికి, పెర్గమం అనే సంఘానికి ఉండే పేరేమంటే కాంప్రమైజింగ్ చర్చ్. ఏం చర్చ్ అంట? కాంప్రమైజ్. విగ్రహారాధన చేసుకొని వచ్చి ఆ స్వీట్ ఎవడైనా తీసుకొని వస్తే తినచ్చేం కాదు, కాంప్రమైజ్. జారత్వం చేస్తుంటే ఒకడు సంఘంలో ఏం చేస్తున్నారండి, వాడిని సరి చేయకుండా కాంప్రమైజ్. ఇంకా మనం చూస్తున్నాం, వ్యభిచరించే వాళ్ళ విషయంలో కాంప్రమైజ్. అన్ని విషయాల్లో వాళ్ళు ఏమైపోతున్నారు, కాంప్రమైజ్ అయిపోతున్నారు. బోధ విషయంలో కూడా వాళ్ళు కాంప్రమైజ్ అయిపోతున్నారు. దేవుడు అంటే ఇది సరి అయింది కాదు, మీరు కాంప్రమైజ్ అవ్వడానికి వీలు లేదు. మీ సంఘాల్లో ఉండే ఈ యొక్క తప్పిదాల్ని మీరు సరి చేసుకునే సమయం ఆసన్నమైంది. ఎందుకనంటే నేను ఏదో ప్రేమగా శుతిమెత్తంగా మాట్లాడడానికి రాలేదు. రెండంచులు కలిగిన ఖడ్గంలాగా ఈరోజు నేను మీతో మాట్లాడుతున్నాను. సరి చేసుకోండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా అని చెప్పేసి దేవుడు ఆ సంఘంతో మాట్లాడుతూ వచ్చాడు. తర్వాత మనం చూసినట్లయితే దయచేసి మనం గమనించాల్సింది ఏంటంటే, ప్రభువా మరి మేము ఎవరికి లోబడాలి, ఎలాగ మేము గట్టిగా పట్టుకొని స్థిరంగా ఉండాలంటే మనకు ఒక ఫార్ములా చెప్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో దేవుని వాక్యం ఏం చెప్తుందో ఒకసారి గమనిద్దామండి. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనాన్ని దయచేస్తుందండి. 9వ వచనం. తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ వాక్యంలో మనం చూస్తే, మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరీ ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని వాక్యం అంటుంది, మన శరీర సంబంధమైన తండ్రులకు, మన ఆత్మీయ తండ్రికి కావచ్చు, శరీర సంబంధమైన తండ్రికి కావచ్చు, వాళ్ళ మాటలు విని మనం ఏం చేస్తామండి, వాళ్ళ మాటకు లోబడతాము, గౌరవిస్తాం. ఇవాల్టి రేపట్లో తల్లిదండ్రుల మాటలు వీళ్ళని, పిల్లల్ని కూడా ఎంతోమందిని మనము చూస్తాం. ఒకరింటికి దాదాపు వాడు 8th క్లాస్ అంతే. ఆ తల్లి ఆ కుమారుడి గురించి చెప్తుంది. ఎప్పుడు చూసినా గేమ్లు ఆడుతూ ఉంటాడు.
స్కూల్కి వస్తే సాయంత్రం టీ తాగితే రాత్రి 12-2 వరకు గేమ్లు ఆడతాడంట. ఆడొద్దురా అని చెప్తే తల్లిదండ్రులనే కొట్టేయకపోతున్నాడంట. వాడి ఫేస్లో కోపం అంట, ఉక్రోషం అంట. మేము విని ఆశ్చర్యపోయినాం. 8వ తరగతి పిల్లోనికి తల్లిదండ్రులు భయపడుతుంది. ఎక్కడ పొరపాటు ఎక్కడ జరిగింది? బాలుడు నడవవలసిన త్రోవ వానికి నేర్పించాలి. ఇదే బాలుడు సినిమా పాటలు పాడుతుంటే మెచ్చుకున్నావు, డ్యాన్స్లు వేస్తుంటే ఉప్పొంగిపోయినావు, బూతులు మాట్లాడుతుంటే నవ్వుకున్నావు. వాడు అదైనా సరసోక్తులు వేస్తా ఉంటే దాన్ని చూసి నువ్వు గర్వపడ్డావు. రేపొద్దున వాడు అపవాది చేతులకి చిక్కిపోయి వాడు ఏం చేస్తాడు? నిన్ను కాలుతుంది అంటున్నాడు. ఈ వాక్యం వింటున్న దేవుని సమాజమా, మన పిల్లల విషయమై మనం జాగ్రత్త కలిగి ఉండాలి. శరీర సంబంధమైన పిల్లలు తండ్రికి తల్లికి భయపడినట్టుగా మనమందరం కూడా ఆయనకు మనము పిల్లలం. ఆయనకి ఏం చేయాలంటే మనము లోబడాలి. ఆయన విషయమై మనం జాగ్రత్తగా మనము నడుచుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి సంఘాన్ని సరి చేసుకోమని దేవుడు వచ్చి మాట్లాడినప్పుడు నువ్వేంటి మాకు చెప్పేదని చెప్పేసి విర్రవీయకుండా, ప్రభువా తండ్రి నిజంగా మాల లోపాలు ఏదైనా ఉంటే సరిచేయి నాయన. కొన్ని కష్టాలని దేవుడు తీసుకొని వచ్చినప్పుడు దానికి కారణం ఏంటంటే, ప్రభువా ఇంత ప్రార్థన చేస్తున్నాను, ఇన్ని రకాలుగా నీ సేవలో వాడబడుతున్నాను, ఇంతలా నేను భక్తి చేస్తున్నాను, కానీ ఇంకా శ్రమలు ఎందుకు వస్తున్నాయి నా జీవితంలో అంటే, ఇంకా నువ్వు ఎక్కడో సరి చేసుకోవాల్సిన వాటివి ఇంకా నీ జీవితంలో ఉన్నాయి. అది జ్ఞాపకం చేయడానికి ఈ శ్రమల్ని దేవుడు నీ మీదకి తీసుకొని వస్తున్నాడు. శ్రమలు వచ్చినా కూడా నీకు అర్థం కావట్లేదంటే దానికి అర్థం ఏంటి? నువ్వేం చేస్తున్నావు అంటే ఒప్పుకోవట్లా. దేవుడు చెప్తాడు, ఈ శ్రమకు కారణం నువ్వు ఎక్కడో తప్పిపోయినావు, సరి చేసుకుంటే నువ్వు ఒప్పుకోవట్లా. నేను అన్నిట్లో కరెక్ట్గానే ఉన్నాను. శ్రమ నిన్ను విడిచిపెట్టదు. నువ్వు సరి చేసుకునేంత వరకు అది నిన్ను విడిచిపెట్టదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొరంతి సంఘంలో కూడా ఇటువంటి ప్రాబ్లమే ఉంది. కొరంతి సంఘంలో కూడా, పెర్గమం అనే సంఘంలో ఎటువంటి ప్రాబ్లం ఉందో కొరంతి సంఘంలో కూడా అదే ప్రాబ్లం ఉన్నప్పుడు అపోస్తలుడైన పౌలు పత్రిక రాస్తాడు, మీ సంఘంలో ఇటువంటి వాళ్ళు ఉన్నారు, దయచేసి వాళ్ళని ఉపేక్షించకుండా వాళ్ళని బయటికి తరిమి కొట్టండి అని చెప్పాడా చెప్పలేదా అండి? కొరంతి సంఘానికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఆ మాటను చూస్తాం. మొదటి వచనం చదవండి, అక్కడ చక్కని మాటను మనం చూస్తాం. అపోస్తలుడైన పౌలు కొరంతి సంఘానికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మీ సంఘంలో ఇటువంటి జారత్వాన్ని, వ్యభిచారం చేసే మనుషులు ఉన్నప్పటికీ కూడా నువ్వు ఏం చేస్తున్నావు అంట? అక్కడ చూడండి, ఆ మాట మీరు చూడండి, మీలో నుండి వారిని మీరు వెలివేసిన వారు కారు అని చెప్తున్నాడు. అంటే కొరింథీ సంఘంలో కూడా, పెర్గమం అనే సంఘంలో ఏ ప్రాబ్లంలో ఉందో కొరింథీ సంఘానికి కూడా అదే ప్రాబ్లము ఉంది. అపోస్తలుడైన పౌలు ఆ సంఘం మీద నేరం మోపుతూ అంటున్నాడు, మీలో తన తండ్రి భార్యను ఉంచుకొని జారత్వం చేస్తున్న వాళ్ళు మీ సంఘంలో ఉన్నారని తెలిసినప్పటికీ కూడా వారిని ఇంకా మీరు ఉపేక్షిస్తున్నారు, వారిని గద్దించట్లేదు, వారిని మీరు వెలివేయటం లేదని చెప్పేసి ప్రార్థనాపూర్వకంగా ఆత్మచేత అభిషేకించబడిన అపోస్తలుడైన పౌలు సంఘానికి రాస్తున్నాడు. ఈరోజు ఒకవేళ భక్తిలో కానీ శరీర సంబంధం కానీ ఒకవేళ మనం జారత్వం చేస్తున్నా, వ్యభిచారం చేస్తున్నా, విగ్రహారాధన చేస్తున్నా, దేవునికి అసహ్యమైన ఏ కార్యములు చేస్తున్నా, నిశ్చయముగా వాటిని తొలగించుకునే సమయం ఆసన్నమైంది. అంత్య దినాల్లో ఉన్నాము, భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాము. ఇంకా వాటిని మనకు మనం అన్వయించుకొని మనకు మనం మంచిదని చెప్పేసి అనుకుంటా మనకు మనము తమాయించుకుంటూ కనుక ముందుకెళ్తుంటే శాపాన్ని కొని తెచ్చుకుంటున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, వాటికి చోటు లేనే లేదు. దేవుని పిల్లలకు, దేవుని సంఘానికి అటువంటి క్రియలకు చోటు లేనే లేదని చెప్పేసి ఆయన చెప్పకనే ఇక్కడ సూటిగా చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అన్యాయం చేసే వాళ్ళు ఎప్పుడు కూడా దేవుని రాజ్యాన్ని చేరలేరు. అన్యాయంగా ప్రవర్తించే వాళ్ళు ఎప్పుడు కూడా దేవుని రాజ్యాన్ని పొందుకోలేరు. ఇదే అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రికలోనే 6వ అధ్యాయంలో 9వ వచనంలో అంటాడు, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కాలేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు
కాలేరు అని దేవుని వాక్యం చెప్తుంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. పెర్గమం సంఘం అనేది చాలా బలమైన సంఘం, విశ్వాసంలో వాళ్ళు చాలా బలమైన సంఘము. ఆ సంఘాన్ని పాడు చేయడానికి నేను పోయి అటాక్ చేస్తానో, వాళ్ళ మీద కేసులు పెడతానో, వాళ్ళని పోయి కొరడా దెబ్బలు కొడతాను, వీళ్ళు పడిపోయే సంఘం కాదని వాడు ఏం చేశాడండి, ఇవన్నిటిని తీసుకుని వచ్చాడు. ఏంటవి? సింపుల్వి. జారత్వము, వ్యభిచారము, ఇందాక మనం చదువుకుండేవి, ఇవన్నిటిని కూడా చూడండి, విగ్రహారాధన, ఆడంగితనము, పురుష సంయోగము, దొంగతనములు, త్రాగుబోతులు, దూషకులు, ఇవన్నిటిని తీసుకొని వచ్చి సంఘాన్ని పాడు చేయడానికి వాడు ప్రయత్నిస్తున్నాడు. యేసయ్య చూశాడు, దిస్ ఈజ్ ద హై టైం, ఇది హై టైం, మీ సంఘాల్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దయచేసి వాటిని మీరు సరి చేసుకోండి అంటున్నాడు. ఇందాక మనం చదువుకునేవన్నీ నేను విస్తరించి మాట్లాడాను, కానీ ఇవన్నిటిని కూడా మన దేవుడు సరిచేయను గాక. చూడండి, బయట కూడా ప్రపంచం చూడండి, మనం తినే ఆహారమే కల్తీగా ఉంది. మనం తినే ఆహారం వల్లనే మన ఆరోగ్యాలు పాడైపోయి వచ్చే తరమంతా కూడా క్యాన్సర్స్ ఎక్కువైపోతాయని తెలిసినా కూడా చాలామంది యవనస్తులు దేనికి బానిసలు అయిపోతున్నారండి? మత్తు పదార్థాలకి, త్రాగుడికి, డ్రగ్స్, గాంజా అని, స్నాట్ అని, ఎన్ని రకాల దానికి వాళ్ళు ఏం చేస్తున్నారు? కొంతమంది ఆ నాలుక కింద పెట్టుకొని అట్లే ఉంటారు. 5, 6 లేకపోతే 10 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఏమొస్తుందండి? ఆ నోటికి మౌత్ క్యాన్సర్ వస్తుంది. చాలామంది పిల్లలకి మీరు చూడండి, బాధ పెట్టాలని చెప్పడం లేదు కానీ కొంతమంది పిల్లలు పుట్టినప్పుడు భయంకరంగా వాళ్ళకి కొన్ని రోగాలు ఉంటాయి. దానికి కారణం ఏంటంటే ఈ తండ్రి నుంచి ఇతనిలో ఆ స్ట్రెంగ్త్ ఉండదు. ఆ తాగి లేకపోతే ఆ పాన్ మసాలాలు పెట్టుకొని, డ్రగ్స్ తీసుకొని, ఆ గాంజా స్మోక్ అంతా చేసేవాడు, ఆ స్ట్రెంగ్త్ వాళ్ళు ఉండదు. ఆ పిల్లల్ని కన్నప్పుడు ఆ పిల్లలు కూడా ఎలాగుంటారండి? రోగాలతోనే. ఎవడో చేసిన తప్పుకి ఎవరో శిక్షణ అనుభవిస్తారు. ఒకసారి ఆలోచన చేద్దామండి. దేవుడు కూడా అంటున్నాడు, వీటన్నిటికీ మనము దూరంగా ఉండాలి. మనం చేసిన తప్పులను బట్టి మన పిల్లల మీదకి శిక్ష రాకుండా దేవుడు సహాయం చేయనుగాక. ఇది సమయం. ప్రభువా, నన్ను క్షమించయ్యా తండ్రి, ఇలాంటి అలవాట్లు కనుక నాలో ఉంటే తీసివేయి ప్రభువా. ఈ వాక్యం వెంటనే ఎవరైనా సరే, ఒకవేళ దీంట్లో ఉండేది ఏ బలహీనత మనలో ఉన్నా నా దేవుడు మిమ్మల్ని క్షమించాలని ఆశపడుతున్నాడు. నీవు గనక దేవుణ్ణి అడిగితే నా దేవుడు క్షమించునుగాక. పెర్గమం సంఘం కూడా ఎత్తబడాలని ఆయన ఆశపడుతున్నాడు. ఏదో నాకు అవసరం లేదని కాలుతో గెట్ అవుట్ అని అంటున్నాడు అండి. పెర్గమం సంఘాన్ని మీరు ఎత్తబడాలని నాకు ఆశ ఉంది. నేను ఆశపడుతున్నట్టు జరగాలంటే మీలో ఉన్న వాటిని మీరు సరి చేసుకోవాలి. బిలాము బోధల్ని మీరు అనుసరించొద్దండి. మీలో ఉండే వ్యభిచారాన్ని, విగ్రహారాధనని, జారత్వాన్ని అన్నిటిని కూడా మీరు తీసివేసుకోండి. ట్రై చేయండి. మంచి వ్యక్తి అవ్వడానికి మీరు ట్రై చేయండి, ప్రాక్టీస్ చేయండి. మీరు ప్రాక్టీస్ చేస్తే నా శక్తి దయచేసి నేను దాంట్లో ఒక సంపూర్ణతను తీసుకొని వస్తానండి దేవుడు అంటున్నాడు. అటువంటి కృప దేవుడి సంఘానికి దయచేయునుగాక. గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఒక మాటను మనం చూద్దామండి, ఇంకొక మాటను చూసుకొని మనం ముగించుకుందాం. 15వ వచనాన్ని చదుదాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి చూద్దాం. చాలా ఇక్కడ చూసినట్లయితే 15వ వచనంలో, అటువలనే నికోలాయితుల బోధన అనుసరించు వారు నీలో ఉన్నారు. ఒక సంఘాన్ని చూసాం, వారు నికోలాయితుల బోధన ఏం చేస్తారంటే వాళ్ళు అసహించుకున్నారు. ఎఫెసీ సంఘం ఏం చేసిందండి? నికోలాయితుల బోధన వాళ్ళు అసహించుకున్నారు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే నికోలాయితుల బోధన ఈ సంఘం ఏం చేస్తుందంట? అనుసరిస్తుంది. నికోలాయితుల బోధ అంటే నేను చెప్పాను, దేవునికి ఇష్టం లేని బోధ, త్రోవ తప్పించే బోధ, వాక్యాన్ని ఉన్నట్టుగా చెప్పకుండా మార్చి చెప్పటం. ఆ నికోలాయితుల బోధన అనుసరించేలాగా, అంటే సింపుల్గా చెప్పాలంటే పెర్గమము అనే సంఘాన్ని పాడు చేయడానికి సంఘంలోనికి తప్పుడు బోధన తీసుకొని వచ్చాడు. ఒక్క బోధ కానీ, ఇప్పుడు చూడండి, ఒక ల్యాప్టాప్ ఉంది. ఈ ల్యాప్టాప్ మన ఫోను, దాన్ని డ్యామేజ్ చేయాలనుకో ఒక వ్యక్తి, హ్యాకరు, వాడు మన ఇంటికి వచ్చి ఆ ఫోన్ పగలగొట్టాల్సిన అవసరం లేదు. వాడు ఏం చేయొచ్చు అంటే ఒక చిన్న ఫైల్ని వాట్సాప్లో పంపిస్తాడు. అది క్లిక్ చేస్తే దాంట్లో వైరస్ ఉందనుకోండి, ఫోన్ అంతా ఏమైపోతుందండి? కరప్ట్ అయిపోతుంది. వాడు ఎక్కడో కూర్చుని ఉంటాడు అమెరికాలో, వాడు ఒక 1000 ఫోన్లను ఒక 1 మినిట్లో వాడు క్రాష్ చేయగలుగుతాడు, ఒక చిన్న వైరస్ పంపించి ఫోన్. అలాగనే చర్చని, సంఘాన్ని పాడు చేయడానికి వాడు ఏదో విశ్వాసులందరినీ పాడు చేయాల్సి, కొట్టి వాళ్ళని దబాయించి వాళ్ళని పాడు చేయాల్సిన అక్కర్లేదు. వైరస్ లాగా ఒక చిన్న బోధన తీసుకొచ్చాడు అనుకోండి, తప్పుడు బోధని, సంఘం అంతా ఏమైపోతుందండి? పాడైపోతుంది. సింపుల్. ఒక వైరస్ ఫోన్లోకి వచ్చినట్లుగా బోధ ప్రవేశించింది అనుకోండి, తప్పుడు బోధ, సంఘం ఏమైపోతుందండి? నికోలాయితుల బోధ పెర్గమం సంఘంలో విలయ తాండవం చేస్తోంది. దేవుడు అంటున్నాడు, ఆ బోధను నువ్వు ద్వేషించాలి, నీవు అనుసరిస్తున్నావు. నేను చెప్పాను, నికోలాయితుల బోధ ఏంటంటే దేవునికి అసహ్యమైన బోధ. ఎలాగా? వ్యభిచరించొద్దు అన్నాడు కానీ మోహపు చూపులు చూడొచ్చు. దేవుడు నరహత్య చేయొద్దు అన్నాడు కానీ నరకచ్చు.
దొంగతనం చేయొద్దన్నాడు కానీ లంచం తీసుకోవచ్చు. బోధని మార్చి చెప్పడం. నికోలాయితుల బోధ అలాగుంటుంది. కొంతమంది క్రైస్తవులే లంచాలు తీసుకొని వాళ్ళ జీవితాన్ని, సామెతల గ్రంథం చదువుకోవాలి. లంచం తీసుకుంటే దేశమే పాడైపోతుందంట. సామెతలో ఒక చక్కని మాట ఉంటుంది, ఒక దేశం పాడైపోవడానికి కారణము లంచం తీసుకోవడం వల్ల. రాజు ఎంత మంచోడైనా కూడా దేశము బాగుపడదంట. సామెతల్లో ఉన్న మాట. క్రైస్తవులే మనం చూసినట్లయితే ఏ పని చేయాలంటే లంచాలు తీసుకుంటున్నారు. అటువంటి వాళ్ళకు శ్రమ. ఆ సంపాదించుకున్నది కూడా వాళ్ళు ఎక్కడ వేసుకుంటారో తెలుసా అండి? ఆ రంధ్రం పడిన సంచిలో వాళ్ళు వేసుకుంటారు. కొంతమంది చూడండి, దేవుని వాక్యాన్ని వింటారు కానీ నూర్చేడి ఎద్దు మూతికి ఏం పెట్టకూడదంట? చిక్కం పెట్టకూడదు. కొంతమంది పోషించబడతారు కానీ పైకం చెల్లించారు. కొంతమంది లంచాలు తీసుకుంటారు. అవన్నీ కూడా ఏమైపోతాయి తెలుసా అండి? ఒకరోజు, ఒక సంవత్సరం కాలం క్షేమంగా ఉన్నాం అనుకుంటారు కానీ ఏదో ఒక రోగం బయటపడింది అనుకోండి, సంపాదించుకున్నదంతా ఏమైపోతుందండి? నేను ఆ టైప్ పాస్టర్ కాదు, నేను బెదిరించి బ్లాక్మెయిల్ చేసే పాస్టర్ కాదు, కానీ చెబుతున్నాను వాస్తవంగా. లంచాలు తీసుకొని బ్రతికే వాళ్ళు క్షేమంగా ఉన్నట్లు మనం చూసిందే. దేశమే పాడైపోతుందంట. వ్యక్తిగతంగా ఒక మనిషి ఎందుకు పాడవ్వడు? దేశమే పాడైపోతున్నప్పుడు ఈ పెర్గము అనే సంఘంలో నికోలాయితుల బోధ సంఘాన్ని పాడు చేస్తుంది. అటువంటి బోధల్ని దేవుడు పటాపంచలు చేయునుగాక. సార్వత్రిక సంఘానికి దేవుని కృప విస్తరించబడునుగాక. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి దేవునికి ఇష్టమైన విషయాల్ని కూడా మనం మాట్లాడడానికి ధైర్యం చేయకూడదు. చాలామంది దేవునికి ఇష్టం లేని టాపిక్లు ఏం చేస్తారంటే డిస్కషన్స్ చేసుకుంటూ ఉంటారు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. చాలా అన్ని సంఘాల్లో జరిగేది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక బ్రదరో లేకపోతే ఇంకొక బ్రదర్, లేకపోతే ఒక సిస్టర్ ఇంకొక సిస్టర్, వీళ్ళిద్దరు ఫోన్లో మాట్లాడుకుంటూ ఇంకొక సిస్టర్ గురించి మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడి ఆమె గురించి మాట్లాడుతూ అన్నీ చెప్పుకుంటారు. వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే, వీళ్ళిద్దరికి పొరపొచ్చలు వచ్చినప్పుడు ఆ సిస్టర్ దగ్గరికి వెళ్తారు. ఈమెకు తెలియకుండా ఈమెకు తెలియకుండా ఆమె దగ్గర మార్కులు కొట్టడానికి ఆమె గురించి చెప్తుంది. ఈమె మార్కులు కొట్టుకోవడానికి ఈమె గురించి ఆమె బ్యాడ్గా చెప్పుకుంటుంది. ఈ ముగ్గురు కట్టుకొని ఎక్కడ పోతారంటే రేపు పొద్దున నరకానికి పోతారు. సింపుల్. వాళ్ళ గురించి మనం ఏడ్చాల్సిన అక్కర లేదు. ఒకవేళ అటువంటి క్రియలు ఉంటే నా దేవుడు తొలగించునుగాక. ఎక్కువ ఆలోచన కూడా అవసరం లేదండి. ఇటువంటివన్నీ ఏం చేస్తాయంటే మన ఆత్మీయ జీవితాల్ని, దేవుడు మన జీవితంలో పెట్టిన నియమాల్ని, సంకల్పాలని ఇవి పాడు చేస్తాయి తప్ప ఇది మనకు, మన కుటుంబాలకి, సంఘానికి ఏమాత్రం కూడా క్షేమము కావు. దేవునికి అసహ్యమైన బోధల్ని, దేవుని భక్తి విషయంలో అసహ్యమైన మాటల్ని, దేవునికి అక్కర్లేని ఆ ముసలమ్మ ముచ్చటల్ని మనం ఏం చేయకూడదంట? పెట్టకూడదని దేవుడి మాటలు చెప్తా ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. తప్పిపోయిన వారిని ఉద్దేశించి దేవుడు మాటలు కొన్ని బయటికి చెప్పినప్పుడు కొంతమంది ఇష్టపడరు. ఇది నేను చేస్తున్న తప్పు కదా, సూటిగా మాట్లాడాడు కదా, పలానా చోట నేను తప్పిపోయాను కదా, ఆ తప్పిపోయిన దానికే ఈ శిక్ష కదా, ప్రభువా ఈ శిక్షను తొలగించు తండ్రి. ఇంత సూటిగా నువ్వు మాట్లాడినా కూడా ఇంకా నేను నా బ్రతుకు మార్చుకోకపోతే ఇది నాకు క్షేమము కాదని ఒప్పుకోలు కూడా రాదు. నా ఈగోనే నాకు ఎక్కువ. దేవుడు తొక్కేస్తూ ఉంటారు ఉపదేశాన్ని. జాగ్రత్త. దేవుని వాక్యం అంటుంది సమాజమా, ఆయన వచ్చేటప్పుడు ఎలాగొస్తాడంట? ఖడ్గంలాగా. నేను అంటాను, మనుషులతో గొడవ పడండి, మీరు బయటపడతారు. మనుషులతో వాగ్వాదం చేయండి, మీరు తప్పించుకుంటారు. దేవునితో పోరాటానికి మీరు తెగబడద్దండి. ఏం చేస్తారో తెలుసా అండి దేవుడు? ఈ మాట చూద్దాం. ఇర్మియా గ్రంథంలో 21వ అధ్యాయం 5వ వచనం. ఈ మాట చూసుకొని మనం ముగించుకుందాం. ఇర్మియా గ్రంథము 21వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూద్దామండి. ఇర్మియా గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనం. చాచిన చేతితోను నేనే యుద్ధము చేసేదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యం చెప్తుంది, కోపమును రౌద్రమును అత్యుగ్రతయు కలిగిన వాడై బాహుబలముతోను చాచిన చేతితోను నేనే మీతో యుద్ధము చేస్తానని దేవుడైన యెహోవా సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. సంగమ, ఆయన చెయ్యి ఎంత బలమైందో ఈరోజు మనం తెలుసుకోవాలి. బలహీనులతో బలవంతులు పోరాడి ఏదో తమకు తాము గొప్ప వాళ్ళగా చెప్పుకుంటూ ఉంటారు. ఒకవేళ వారి పక్షంలో దేవుడు ఉంటే నువ్వు ఎక్కడికి నువ్వు తప్పించుకోలేవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బలహీనులే అని కొంతమంది పడి పెట్టేగిపోతూ ఉంటారు వాళ్ళ మీద. వాళ్ళ నోరు చిన్నది, వాళ్ళకి చెప్పుకుంటే వాళ్ళు లేరు, వాళ్ళకి సహాయం ఎవరు రారు, వాళ్ళ పక్షంలో ఎవరు నిలబడరు, వాళ్ళని మేము ఏమి చేసినా బయటికి చెప్పుకోలేరని కొంతమంది పెట్టేగిపోతూ ఉంటారు. దేవుడు అంటున్నాడు, వారి వెనకలు గనక దేవుడు ఉంటే దేవుడే దిగి వచ్చి ఆయన హస్తంతో వాళ్ళని ఏం చేస్తాడంట? మొత్తుతాడు. అత్యాగ్రహంతో నేను వస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాచిన నా చేతితో నేనే మీతో
యుద్ధం చేస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు చెయ్యి చాపుతా ఆయనతో ఎవడైనా పోరాడతాడా అండి? ఎవ్వడు పోరాడలేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఉదయం నేను చెప్పాను ఫరో సైన్యాలతో ఎంత చక్కని మాట అండి. నిన్న నైట్ అప్రాక్సిమేట్లీ 3 o'clockకి 8:30కి డిన్నర్ చేసి వాక్యం ప్రిపేర్ అయ్యాక కూర్చొని 3 గంటలకు వాక్యం అయిపోయిన తర్వాత ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుని సన్నిధిలో అడుగుతున్నాను, తండ్రి విశ్వాసము ఉంటే నువ్వు ఎంత గొప్ప కార్యాలు చేస్తావు. ఎందుకంటే ఆ ప్రకటన గ్రంథంలో చదువుతున్నప్పుడు విశ్వాసికి ఆయన అంటున్నాడు, ఒక్కొక్క సంఘానికి చూడండి దేవుడు డీల్ చేసిన విధానం చూడండి, అలంకారాలు చూడండి. ఫస్ట్ కాంప్లిమెంట్ చేస్తాడు ఆ సంఘాన్ని, ఫస్ట్ కాంప్లిమెంట్ చేస్తాడు, కంప్లైంట్ చేస్తాడు, సరి చేసుకోమని ఏం చేస్తాడంటే కౌన్సిల్ చేస్తాడు. ఆ తర్వాత దానికి ఉన్న రివార్డ్ ఏంటో కూడా ఆయన చెప్తాడు. ఫస్ట్ వాళ్ళని కాంప్లిమెంట్ చేస్తాడు. ఇదిగో ఎఫెసు సంఘమా, నువ్వు నికోలాయితుల బోధన నువ్వు ద్వేషిస్తున్నావు. తర్వాత కంప్లైంట్ చేస్తాడు, నీలో మొదటున్న ప్రేమ నీలో లేదు. తర్వాత కౌన్సిల్ చేస్తాడు, దయతో మారు మనస్సు పొందుకొని నీ మొదటి ప్రేమను తిరిగి నువ్వు చూపించు. తర్వాత రివార్డ్ ఇస్తానంటున్నాడు, నీవు కనుక వీటన్నిటిని కనుక నువ్వు చేస్తే నేను నీకేమిస్తానంట, జయ జీవితాన్ని ఇచ్చి జీవజల ఆ యొక్క ఫలాల్ని, జీవ ఫలములను నీకు భుజించడానికి నేను కృపను ఇస్తాను. అలాగ డీల్ చేస్తాడు మన దేవుడు. ఏదో కంప్లైంట్ చేసి విడిచిపెట్టే దేవుడు కాదు. కాంప్లిమెంట్ ఇచ్చినప్పుడు కాంప్లిమెంట్ తీసుకొని ఉబ్బి తప్పించిపోకూడదు, కంప్లైంట్ చేసినప్పుడు బాధ పడిపోకూడదు, సరి చేస్తున్నప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టి మనము పారిపోకూడదు. కౌన్సిలింగ్కి ఉండాలి, కంప్లైంట్కి ఉండాలి, కాంప్లిమెంట్కి ఉండాలి. తర్వాత వీటన్నిటి తట్టుకుంటే రివార్డ్ కూడా దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు మనం చూసినట్లయితే దేవునితో తెగబడి కొంతమంది ఉపదేశాలు, సిద్ధాంతాలు ఇక్కడ చూసినట్లయితే శ్రద్ధ వహించాలి. నిన్న రాత్రి ప్రార్థన చేస్తాను, తండ్రి విశ్వాసంతో ఉంటే ఆ విశ్వాసానికి ఉండే బలం ఏంటో తండ్రి. ఎందుకంటే మనం బలహీన సమయాల్లో ఉన్నప్పుడు గమనిద్దామండి, బలహీన సమయాల్లో మనం ఏం చేస్తామంటే ప్రార్థన చేస్తుంటాం, ప్రభువా నీ శక్తిని దయచేయి, నేను కృంగిపోయినాను తండ్రి అని. నిన్న ప్రార్థన చేస్తున్నప్పుడు నీ శక్తి ఎలాగుంటుంది ప్రభువా అన్నప్పుడు నిర్గమకాండంలో ఉదయం నేను చెప్పాను ప్రార్థన టైంలో, మోషే అంట ఒక నత్తివాడు. ఈ మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను, ఎక్కువ సమయం అయిపోయింది. ఎర్ర సముద్రం ఎదురుగ్గా వచ్చింది. ఇశ్రాయేలీలందరూ కూడా మేము అక్కడే ఉండింటే ఐగుప్తులో బాగుండేటోళ్ళం, ఇక్కడ ఐగుప్తులో నుంచి తీసుకొని వచ్చి ఎర్ర సముద్రంలో మమ్మల్ని సమాధి చేసేకి తీసుకొని వచ్చావా అని చెప్పేసి వాళ్ళు బాధపడుతున్నాడు. మోషే ప్రార్థన చేస్తున్నాడు. 80 ఏండ్ల ప్రాయము, 80 సంవత్సరాలు, 40 ఏండ్లు రాణి దగ్గర, 40 ఏండ్లు మామ దగ్గర. 80 ఏండ్ల వయసులో దేవుడు అతనికి పిలుచుకున్నప్పుడు అతను నిలబడినప్పుడు ఇశ్రాయేలీలందరూ సనుగుతూ గొనుగుతూ అతని హృదయం మీద బరువు మోయలేనంతగా, ఎందుకంటే ఒక దైవజనుడి గురించి సనుగుతూనే ఉన్నారు. ఏది చెయ్యి వీళ్ళకు తృప్తి లేదు, కొంతమంది జీవితాలకు తృప్తి ఉండదు. వీళ్ళు కూడా అట్లే బాధపడుతుంటే మోషే నిలబడినాడు అక్కడ. ప్రభువా ఏం చేయాలంటే దేవుడు అంటున్నాడు, ఈరోజు నువ్వు ఊరికనే నిలిచి ఉండి నేను చేసే కార్యాన్ని చూడమన్నాడు. కర్ర చాచి చెయ్యి ఎత్తి పైకి చూపించమన్నాడు. చెయ్యి ఎత్తి చూపిస్తున్న ఎర్ర సముద్రం ఏమైపోయిందండి, పాయలైపోయి ఏక రాశిగా గడ్డ కట్టి నిలబడినాయంట. నిలబడినప్పుడు ఏం చేస్తున్నారు, ఇశ్రాయేలీలందరూ కూడా ఆ రోడ్డు రహదారిగా, ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారిన అని యేసన్న గారు రాశారు. రహదారిగా మారిపోయిందంట. నిర్గమకాండం 15వ అధ్యాయంలో ఉంటుంది అన్నమాట. నడిచిపోయారు, సేఫ్గా వెళ్ళిపోయినారు. సంతోషపడ్డారా? సంతోషపడలేదు. ఇశ్రాయేలీలు ఏం చూస్తున్నారంటే ఒడ్డుకు వచ్చిన తర్వాత ఏ రహదారిని దాటుకొని వీళ్ళు వచ్చారో అదే రహదారిలో ఎవరు వస్తున్నారు, ఐగుప్తీయుల రథాలు కూడా వస్తున్నాయి. అప్పుడు అనుకున్నారంట, ఇంత భక్తి, ఇంతోటి దానికి మేము భక్తి చేయాలా? మేము భక్తి చేసి మేము అదే రోడ్లో వస్తున్నాం, భక్తిహీనులు కూడా అదే రోడ్లో వస్తున్నారు. ఇంక లాభం ఏంటి? మేము భక్తి చేసి ఇన్ని త్యాగాలు చేసుకుంటే మేము వచ్చినాం, వాళ్ళకి ఏమై వాళ్ళు రాకుండా నువ్వు కప్పేస్తావేమో, సముద్రం అవతలే పెట్టేస్తావేమో అనుకున్నారు వీళ్ళు. కానీ వీళ్ళు చూస్తుండగానే ఆ రహదారి మీద ఏం చేస్తున్నారండి, ఆ ఫరో సైన్యాల రథాలతో వస్తున్నాయి. మోషే దాటించినా కూడా తృప్తి లేదు. ఇశ్రాయేలీల పాలెంలో అందరూ కూడా సనుగుతున్నప్పుడు వారి కళ్ళ ఎదుట దేవుడు ఏం చేశాడు, వాళ్ళందరూ కూడా రహదారిలోకి దిగిన తర్వాత అక్కడ వాళ్ళని సమాధి చేసేసాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు నేను భక్తి చేస్తున్నాను, అవతలోడు భక్తి చేయట్లేదు, ఇద్దరు ఒకే లైన్లో ఉన్నామే. నేను వస్తున్నాను, ఆడు వస్తున్నాడు. గుర్తుపెట్టుకో, నువ్వు సముద్రాన్ని దాటుతావు, వాడు సముద్రంలో సమాధి అయిపోతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు దేవుడు చెప్పిన మాట, నాకు ఇచ్చిన ధైర్యం ఇచ్చిన మాట ఏంటంటే, నిన్న రాత్రి ప్రార్థన చేస్తున్నాం ఒక విషయం కోసం, ఒక 2 వారాల నుంచి విశ్వాసంతో అడుగుతున్నాం కానీ కార్యం జరగట్లా. దేవుడు అన్నాడు, ఊరికే నిలిచి ఉండి చూడు. మోషే నిన్న చాలా బలాన్ని ఇచ్చింది ఆ మాట. ఏంటో తెలుసా, సముద్రం దాటొచ్చేది కాదు అక్కడ గొప్ప విషయం ఏంటంటే, ఒక నత్తోడు నిలబడి ఆ రోజు పాట పాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంతవరకు మోషే నత్తివాడండి,
కానీ ఆ నత్తివాడు స్వరమెత్తి పాడుతున్నాడు నిర్గమాకాండం 15వ అధ్యాయంలో, ప్రభువా వేల్పులలో నీ వంటి గనుడు ఒక్కడైనా కూడా లేడు, మహనీయతలో నీవే పూజ్యుడం అని రాస్తున్నాడు. అవతల పక్క అధికారులు ఉన్నారు, అతి శ్రేష్ఠులు ఉన్నారు, కానీ వారి అధికార మదాన్ని నువ్వు సముద్రంలో నువ్వు పాతేశావు. నిర్గమాకాండం 15వ అధ్యాయం ఇంటికెళ్ళి చదువుకోండి. ఒక నత్తివాడి సడలిన నోరుని దేవుడు ఆ రోజు బాగు చేశాడు. విశ్వాసంతో ఆయన పాటలు పాడాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు దేవుడు చేసే సాహస కార్యాల ద్వారా మన నోరు కూడా ఆయన్ని స్తుతించునుగాక. అది మాత్రమేనా? అది మాత్రమే కాదు. నిర్గమాకాండం 15వ అధ్యాయం ఎక్కడ, ప్రకటన గ్రంథము 15వ అధ్యాయం ఎక్కడ? ప్రకటన గ్రంథంలో ఏం రాసిందో చూసి ప్రార్థించేద్దాం. ప్రకటన గ్రంథము 15వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం నేను చదువుతానండి. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం. వారు, ప్రభువా దేవా సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగ యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములనై ఉన్నవి. ప్రభువా నీవు మాత్రము పవిత్రుడవు, నీకు భయపడని వాడెవడు? నీ నామమును మహిమ పరచని వాడెవడు? నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేసేదరని చెప్పుచు దేవుని దాసుడగు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒకరోజు మనందరం పరలోకానికి వెళ్తాం కదండి. వెళ్ళినప్పుడు మనం ఏం పాట పాడతాం తెలుసా? ఐగుప్తీయులందరినీ కూడా సముద్రంలో సమాధి చేసి ఇశ్రాయేలుని బయటికి నడిపించిన దేవుణ్ణి చూసి ఒక నత్తివాడు సరైన స్వరంతో పాడిన పాటని పరలోక రాజ్యంలో మనం పాడతామంట. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నిర్గమాకాండం 15వ అధ్యాయం ఎక్కడ? ప్రకటన గ్రంథంలో యేసుప్రభు వారు మోషే కీర్తనని మీరు పాడుతారని చెప్తున్న మాట ఎక్కడ? ఒక్కసారి మీరు చూడండి. దేవుడు మన పక్షం నుంటే సాహస కార్యాలను మనము చేస్తాం. అయితే విశ్వాసం మనం బలంగా ఉండాలి. కాబట్టి పెర్గమము సంఘానికి ఇచ్చిన కృపని, ధైర్యాన్ని దేవుడు ఆ సంఘానికి ఇచ్చిన తెగువని మన సంఘానికి దయచేయునుగాక. ఒకవేళ మార్చుకునే పద్ధతులు ఏమైనా ఉంటే మన హృదయాల్లో నుంచి ఆ పద్ధతుల్ని దేవుడు వేరు చేయునుగాక. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడి కొద్ది మాటలను ఆశీర్వదించి దీవించునుగాక.